ఒకప్పుడు ఇతను హీరో మెటీరియల్ కాదన్నారు. ఈ అబ్బాయి ఎప్పటికీ తన తాతలాగా కాలేడన్నారు. సినిమాల్లో ఎక్కువ రోజులు ఉండడన్నారు. కానీ అదే అబ్బాయి తన డ్యాన్స్తోని దేశాన్నే ఊపేశాడు. తన నటనతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. ఒకరోజు హాలీవుడ్ కూడా అతని పేరు గురించి మాట్లాడే స్థాయికి వెళ్ళాడు. కానీ ఈ కథ అక్కడ నుంచి మొదలు కాదు. ఈ కథ 1983 మే 20న హైదరాబాద్లోని ఓ ఇంట్లో మొదలైంది. ఒక చిన్నారి పుట్టాడు. ఆ చిన్నారి పేరే నందమూరి తారక రామారావు. కానీ ఆ చిన్నారి పుట్టినరోజు ఆ ఇంట్లో ఆనందంతో పాటు భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు కూడా మొదలయ్యాయి. అసలు ఈ చిన్నారి ఎవరు? ఎందుకు అతనికి తన తాత పేరు పెట్టారు? ఎందుకు అతని జీవితం మొదటి నుంచి అందరి దృష్టిలో పడింది? తెలుసుకోవాలంటే ఈ కథను మనం మొదటి నుంచి వినాల్సిందే. ఈ వీడియో అనేది స్టార్ట్ చేసే ముందు మీకు నచ్చిన హీరో ఎవరో కింద కామెంట్ చేయండి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ మూవీలో మీకు నచ్చిన మూవీ నేమ్ కూడా ఏంటో చెప్పండి. వీడియోకి ఒక లైక్ చేసి చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఇదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్. జూనియర్ ఎన్టీఆర్ కథను అర్థం చేసుకోవాలంటే ముందు ఆయన కుటుంబాన్ని తెలుసుకోవాలి. తెలుగు సినిమా చరిత్రలో మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయనే మన సీనియర్ ఎన్టీఆర్ గారు. సినిమాల్లో శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి పాత్రలతో కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించిన ఆయన 1982లో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రిగా ప్రజల ఆదరణ పొందారు. అలాంటి మహానుభావుడి కుటుంబంలోనే కొన్ని సంవత్సరాల తర్వాత మరో తారక రామారావు జన్మించాడు. అయితే అతను తాతలా వెంటనే గౌరవం అనేది పొందలేదు. తనను తాను నిరూపించుకోవడానికి చాలా సంవత్సరాలు పోరాడాల్సి వచ్చింది. అది 1983 మే 20 హైదరాబాద్లోని నందమూరి హరికృష్ణ శాలిని దంపతులకు ఒక అబ్బాయి జన్మించాడు. అతనికి తాతగారు పేరైన నందమూరి తారక రామారావు అని పేరు పెట్టారు. తర్వాత అందరూ ప్రేమగా జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడం ప్రారంభించారు. తండ్రి హరికృష్ణ సినిమాల్లో నటుడుగానే కాక తర్వాత రాజకీయ నాయకుడుగాను గుర్తింపు పొందారు. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఒక సాధారణ కుటుంబంలో పెరిగిన పిల్లవాడు కాదు. అతని ఇంటి పేరు, అతని తాత పేరు, అతని కుటుంబం ఇవన్నీ అతని మీద చిన్న వయసులోనే పెద్ద అంచనాలు పెట్టాయి. చిన్నప్పటి నుంచే ఎన్టీఆర్కి నృత్యం అంటే ఎంతో ఇష్టం. కుటుంబ సభ్యులు కూడా ఆ ప్రతిభను గుర్తించారు. అందుకే చిన్న వయసులోనే భరతనాట్యంలో శిక్షణ అనేది ప్రారంభించాడు. రోజులు గంటలు తరబడి సాధన, కఠినమైన క్రమశిక్షణ, అలసట వచ్చిన మళ్ళీ ప్రాక్టీస్, ఇలా ఎన్నో సంవత్సరాల శ్రమ తర్వాత ప్రపంచం చూసిన ఎన్టీఆర్ డ్యాన్స్కు అది బలమైన పునాదయ్యింది. ఆ సమయంలోనే ఎవరూ ఊహించలేదు ఈ చిన్నారి ఒకరోజు భారతదేశంలోనే అత్యంత డాన్సర్లో ఒకడిగా నిలుస్తాడని. కుటుంబ వారసత్వం, తాత పేరు, నృత్యంపై అంకితభావం ఇవన్నీ ఒక పునాది మాత్రమే. కానీ ఇప్పుడే అసలు పరీక్ష మొదలు కాబోతుంది. ఒక చిన్నారి మొదటిసారి కెమెరా ముందు నిలబడిపోతున్నాడు. అతను మొదటి సినిమా, అతని మొదటి నటన, మొదటి ప్రశంసలు, అదే సమయంలో మొదటి విమర్శలు కూడా. తనకు సినిమా అంటే ఏంటో కూడా పూర్తిగా తెలియని వయసులో ఒకరోజు కెమెరా ముందు నిలబడ్డాడు. అతని వెనుక భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకరైన తాత పేరుంది. అతని ముందు లక్షలాది మంది అభిమానుల అంచనాలున్నాయి. ఒకసారి ఆలోచించండి, మీ ఇంట్లోనే ఒక లెజెండ్ ఉంటే ప్రపంచం మిమ్మల్ని మీ ప్రతిభతో కాకుండా ఆ లెజెండ్తో పోల్చి చూస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి అదే ఒత్తిడిని మోశాడు. 1989లో జూనియర్ ఎన్టీఆర్ అయిన తన తాత దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడుగా కనిపించాడు. అది పెద్ద పాత్ర కాకపోయినా అతని జీవితంలో ఇదే మొదటి అడుగు. కెమెరా ముందు ఎలా నిలబడాలి, ఎలా డైలాగ్ చెప్పాలి, సెట్లో ఎలా ఉండాలి, ఇవన్నీ చిన్న వయసులోనే నేర్చుకున్నాడు. ఆ సమయంలో ఎవరికీ తెలీదు ఈ చిన్న పిల్లవాడే కొన్ని సంవత్సరాల తర్వాత
తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ని శాసించే హీరో అవుతాడని 1997లో దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన రామాయణం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్ర పోషించాడు. ఈ పాత్ర అతని జీవితంలో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే తన తాత ఎన్టీఆర్ రాముడుగా కృష్ణుడిగా నటించి కోట్లాది మంది మనసులు గెలుచుకున్నారు. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన మరో చిన్నారి శ్రీరాముడి పాత్రలో కనిపిస్తున్నాడు. చిన్న వయసులోనే అతని హావభావాలు, డైలాగ్ చెప్పే తీరు చాలా మందిని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందింది. అప్పుడే చాలా మంది అబ్బాయిలో నటుడున్నాడని గుర్తించడం ప్రారంభించారు. బాలనటుడుగా గుర్తింపు వచ్చింది, కానీ అది సరిపోదు, హీరోగా నిలబడాలి. అది మరో యుద్ధం. 2001లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నిన్ను చూడాలని సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించలేదు. చాలామంది ఇతను హీరోగా నిలబడలేడు అని విమర్శించడం ప్రారంభించారు. కొంతమంది తాత పేరు వల్ల మాత్రమే అవకాశాలు వస్తున్నాయని కూడా అన్నారు. ఒక కొత్త హీరోకి ఇలాంటి మాటలు వినడం అనేది చాలా కష్టం. కానీ అక్కడే చాలామంది వెనక్కి తగ్గుతారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం అలా చెయ్యలేదు. ఒక ఫ్లాప్ సినిమా తర్వాత వందల విమర్శలు, ఎన్నో అవమానాలు అయినా ఒక యువకుడు తన మీద నమ్మకం కోల్పోలేదు. అప్పుడు అతని జీవితంలోకి వచ్చాడు ఒక దర్శకుడు. ఆ దర్శకుడు పేరే ఎస్ఎస్ రాజమౌళి. ఈ ఇద్దరి కలయిక తెలుగు సినిమా చరిత్రనే మార్చేసింది. స్టూడెంట్ నెంబర్ 1 ఒక సినిమా మాత్రమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ అనే తుఫాను మొదలైన రోజు 2001. ఒక యువ దర్శకుడు తన రెండో సినిమాకి హీరో కోసం చూస్తూ ఉన్నాడు. ఆ దర్శకుడే ఎస్ఎస్ రాజమౌళి. అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో నిరాశను చూశాడు. అలాంటి సమయంలో రాజమౌళి ఒక నిర్ణయం తీసుకున్నాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలో హీరోగా ఎన్టీఆర్ని ఎంపిక చేసుకున్నాడు. చాలామందికి ఇది రిస్కులా కనిపించింది, కానీ రాజమౌళి మాత్రం అతనిలో కనిపించిన నటుడిని చూశాడు. సినిమా విడుదలైంది. మొదటి షో ముగిసింది. ప్రేక్షకులు మాట ఒకటే, కొత్త హీరో వచ్చాడు. స్టూడెంట్ నెంబర్ 1 కేవలం హిట్ సినిమా కాదు, జూనియర్ ఎన్టీఆర్కి ఒక కొత్త గుర్తింపు. ఆయన డ్యాన్సు, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రజెంటేషన్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యువతలో ఆయనకి అభిమానులు వేగంగా పెరిగారు. 2002 వివి వినాయక్ ఎన్టీఆర్ కాంబినేషన్. ఈ సినిమా పేరు ఆది. ఈ సినిమా విడుదలైన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త మాస్ హీరో పుట్టాడని అందరూ ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు, ఆయన నడక, యాక్షన్, డ్యాన్సు, ప్రతి అంశం ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ని తెచ్చింది. ఆది తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కేవలం హీరో కాదు, స్టార్ అయిపోయాడు. 2003 మరోసారి రాజమౌళి ఎన్టీఆర్ సినిమా సింహాద్రి. విడుదలైన మొదటి రోజే థియేటర్ల దగ్గర అభిమానుల సందడి. ఈ సినిమా ఆ సమయంలో భారీ వాణిజ్య విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ నటన, మాస్ అప్పీల్స్, భావోద్వేగమైన సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక్కడ నుంచి ఆయనను చాలామంది తెలుగు సినిమా అగ్ర హీరోల్లో ఒకరుగా చూడటం ప్రారంభించారు. కానీ విజయం అనేది ఎంత పెద్దదైతే ఒత్తిడి కూడా అంతే పెద్దది. ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ కావాలని అభిమానుల ఆశ. ప్రతి అడుగు అందరి దృష్టిలో ఒకవైపే చూస్తే విమర్శలు, ఒక హిట్ ఇస్తే ప్రశంసలు. స్టార్డమ్ అనేది బయట నుంచి ఎంత అందంగా కనిపించినా లోపల ఎన్నో ఒత్తిడులను తీసుకొస్తుంది. ఆ ఒత్తిడిని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎదుర్కొన్నాడు. కెరియర్ అనేది ఆకాశంలో ఎగురుతున్న సమయంలో జీవితం ఒక అనుకోని మలుపు తిప్పింది. అదే రోడ్డు ప్రమాదం. కొన్ని క్షణాల్లో అన్నీ మారిపోయే పరిస్థితి. ఆ ప్రమాదం తర్వాత ఎన్టీఆర్ జీవితమే మారిపోయింది. అదే సమయంలో సినిమాల్లో కూడా విజయాలు, అపజయాలు ఒకదాని వెంట ఒకటి రావడం ప్రారంభమయ్యాయి. 2009 అప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అగ్ర హీరోల్లో ఒకరు. కానీ ఒకరోజు జరిగిన రోడ్డు ప్రమాదం ఆయన అభిమానుల గుండెల్లో భయాన్ని నింపింది. అది కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే కాదు, ఆయన జీవితంలో మరొక కొత్త పోరాటానికి నాంది. 2009 మార్చి నెల తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్కి తిరిగి వస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఆయనకి గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ వార్త బయటకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రుల బయట ప్రార్థనలు, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు.
ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి లక్షలాది మంది ఆశీర్వదించారు. కొన్ని వారాల చికిత్స విశ్రాంతి తర్వాత ఆయన క్రమంగా కోలుకొని మళ్ళీ తన పనిలోకొచ్చారు. ఈ సంఘటన ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది. ప్రమాదం తర్వాత జీవితం మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటున్న సమయంలో వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 2011 జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. తర్వాత ఇద్దరు కుమారులకు తండ్రిగా కుటుంబంతో సమయం గడపడం కూడా ఆయన జీవితంలో ముఖ్యమైన భాగమైంది. తెరపై మాస్ హీరోగా కనిపించే ఎన్టీఆర్ ఇంట్లో మాత్రం ఒక కుటుంబ సభ్యుడిగా, తండ్రిగా తన పాత్రను ఆస్వాదిస్తున్నారని పలు సహచరులు కూడా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక హీరో కెరియర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని సినిమాలు భారీ విజయాలు సాధిస్తాయి, కొన్ని ఆశించినంత స్థాయికి చేరుకోవు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో కూడా అలాంటి దశ వచ్చింది. కొన్ని చిత్రాలు అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. వెంటనే విమర్శలు మొదలయ్యాయి. పాత మ్యాజిక్ లేదు, కెరియర్ తగ్గుతుంది అనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఎన్టీఆర్ వాటికి మాటలతో సమాధానం చెప్పలేదు. తన పనితో సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కెరియర్లో కొత్త మలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ తనపై తాను పనిచేయటం ప్రారంభించాడు. ఫిట్నెస్పై దృష్టి పెట్టారు. శరీర ఆకృతిలో మార్పులు తెచ్చుకున్నాడు. తన నటనలో కూడా కొత్త పాత్రలను ఎంచుకోవడం మొదలుపెట్టారు. ఇది కేవలం బాహ్య రూపు మాత్రమే కాదు, ఒక నటుడిగా మరింత పరిణితిని చెందిన దశ. అభిమానులు కూడా ఈ మార్పును స్వాగతించారు. ఒకప్పుడు ఇతని కెరియర్ అయిపోయిందన్నారు. కానీ అదే మనిషి మళ్ళీ తనను తాను నిరూపించుకున్నాడు. అది కేవలం కంబ్యాక్ మాత్రమే కాదు, ఒక కొత్త జననం. జనతా గ్యారేజ్, అరవింద సమేత, చివరికి త్రిబులార్. ఒక తెలుగు హీరో ప్రపంచ వేదికపై నిలబడ్డ ప్రయాణం అది. కెరియర్లో ఎన్నో ఎదురుదెబ్బల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కథలను ఎంపిక చేసుకునే విధానంలో మార్పు తెచ్చుకున్నాడు. నాన్నకు ప్రేమతో కొత్త లుక్కులో, జనతా గ్యారేజ్లో నటన, జై లవకుశలో 3 విభిన్న పాత్రలతో, ముఖ్యంగా జై పాత్రలో ఆయన నటన విస్తృత ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత అరవింద సమేతాలు సినిమాలోని మాస్ మాత్రమే కాదు, భావోద్వేగాలను కూడా అద్భుతంగా పలికించగల నటుగా మరోసారి నిరూపించుకున్నారు. 2018 ఎస్ఎస్ రాజమౌళి మరోసారి జూనియర్ ఎన్టీఆర్ను సంప్రదించారు. ఈసారిది ఒక సాధారణ సినిమా కాదు, భారత సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటి, త్రిబులార్. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. కొమరం భీమోడు పాటల్లో ఆయన భావోద్వేగ నటన ప్రేక్షకులను కదిలించింది. నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాటకి అకాడమీ అవార్డు కూడా లభించింది. భారతీయ సినిమాకు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది సినిమా అభిమానులు, విమర్శకులు కూడా ఎన్టీఆర్ నటనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. జూనియర్ ఎన్టీఆర్ను ప్రత్యేకంగా నిలబెట్టిందేమిటి? కేవలం డ్యాన్స్ కాదు, కేవలం యాక్షన్ కాదు, ఒకే సినిమాలో మాస్, కామెడీ, ఎమోషన్, క్లాసిక్ అన్నింటినీ సమానంగా చేయగలిగా సామర్థ్యం. చిన్నప్పటి నుంచి నేర్చుకున్న భరతనాట్యం ఈరోజు ఆయన ప్రతి డ్యాన్స్ మూవ్లో కనిపిస్తుంది. డైలాగ్ చెప్పే శక్తి, భావోద్వేగాలను వ్యక్తపరిచే తీరు, వేదికపై ప్రసంగించే ఆత్మవిశ్వాసం, ఇవన్నీ ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. తెరపై కనిపించే మాస్ హీరో తెర వెనక మాత్రం కుటుంబానికి ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి. తన భార్య లక్ష్మీ ప్రణతి, ఇద్దరు కుమారులతో కలిసి వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా గోప్యంగానే ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అభిమానులతో మాట్లాడేటప్పుడు తన కుటుంబం గురించి ప్రేమగా ప్రస్తావించే సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో సినిమా విషయంలో మాత్రం ప్రతి పాత్రను కొత్తగా చేయాలనే తపన ఇప్పటికీ కొనసాగుతుంది. ఒక చిన్నారి తన తాత పేరు మోస్తూ ప్రపంచం ముందు నిలబడ్డాడు. విమర్శలొచ్చాయి, అపజయాలొచ్చాయి, ప్రమాదాలు ఎదురయ్యాయి. కానీ ప్రతిసారి అతను మళ్ళీ లేచాడు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కథ ఒక సినిమా హీరో కథ కాదు, ఒక మనిషి తనను తాను మళ్ళీ నిరూపించుకున్న కథ. అదే నందమూరి తారక రామారావు.